ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. సహోదరి సహోదరులారా, మోషే యోర్దాను దాటకూడదని యెహోవా సెలవిచ్చిన తరువాత మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అంటున్నాడు: దృఢంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, భయపడకండి, వాళ్ళను చూసి హడలిపోకండి. మీ దేవుడు యెహోవా తానే మీతో వస్తాడు. ఆయన మిమ్మల్ని చెయ్యి విడువడు, ఏమీ వదిలిపెట్టడు. సహోదరి సహోదరులారా, మోషే యెహోషువను పిలిచి, నీవు దృఢంగా ఉండు, ధైర్యంగా ఉండు, ఈ ప్రజలకు ఇస్తానని వారి పూర్వీకులతో యెహోవా ప్రమాణం చేసిన దేశానికి వీరితో పాటు నీవు వెళ్తావని మోషే యెహోషువతో అంటున్నాడు. సహోదరి సహోదరులారా, వాక్యమును మర్చిపోకుండా, వాక్యముతో ప్రతిరోజు నువ్వు దేవునితో మాట్లాడుతున్నట్లయితే దేవుడు నిన్ను ఎన్నడూను విడువడు, విడిచిపెట్టడు, నిన్ను విడిచి దూరముగా ఉండడు. నిత్యము నీతోనే, నీకు తోడుగా ఉంటాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.